కంటిలో నలక పడితే వెంటనే వైద్యుని వద్దకు పరిగెడతాం. అలా కాకుండా ప్రథమ చికిత్స చేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారాన్ని ఎలా కనుక్కోవచ్చనే విషయమై జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి మనకు అందిస్తున్న వివరాలను చూద్దామా? మన పాటికి మనం దారిని పోతున్నాం. దుమ్ము లేచింది, కంట్లో దుమ్ము పడింది, అంటే కంట్లో నలకబడింది. కంట్లో నలకబడితే విపరీతంగా బాధ ఉంటుంది. సన్నటి మిల్లీమీటర్లో 4 వంతు సైజు నలకబడ్డా కంట్లో దూలం పడ్డంత బాధ ఉంటుంది. మనం ఏ పని చేయలేము, ఏ పని మీద దృష్టి పెట్టలేము. ఇలా నలకబడితే కంటి డాక్టర్కి చూపించాలనుకుని మనం బయలుదేరితే గ్రామంలో ఇలాంటి పరిస్థితి వస్తే మనంటే ఒక మనిషి రావాలి. ఆ మనిషికి ఏ నలక పడలేదు కాబట్టి వాడికి అవసరమైన ఛార్జీలు మనమే పెట్టుకోవాలి, వాడికి అవసరమైన భోజనం మనమే పెట్టాలి, వాడికి పొద్దుపోవడానికి సినిమా కూడా మనమే చూపించాలి. చివరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. 200 రూపాయలు ఫీజు తీసుకున్నాడు. నలక తీసేయడానికి ఒక 500 రూపాయలు తీసుకున్నాడు. ఈ పక్కన వచ్చిన మనిషికి 300 ఖర్చు, మొత్తం 1000 రూపాయలు క్షవరం. కంట్లో నలకబడితే ఏం చేయొచ్చు అని అంటే, వెంటనే ఒక బేసిన్ నిండా నీళ్లు పోసి, స్వచ్ఛమైన శుభ్రమైన నీళ్లు పోసి 2 కళ్ళు మునిగేటట్టుగా తలని నీళ్ళల్లో ముంచి 10-20 సార్లు కనురెప్పలు ఆడిస్తే 190 సందర్భాల్లో ఈ నలక నీళ్ళల్లో కలిసిపోతుంది. అలా పోకుండా మిగిలి ఉంటే, ఇంకా కంట్లో నలుకున్నటువంటి భావన కలుగుతూ ఉంటే, భూతద్దం తీసుకొని కంట్లో చూస్తే నల్లగుడ్డు మీద కానీ తెల్లగుడ్డు మీద కానీ ఎక్కడైనా సరే మిల్లీమీటర్లో 4 వంతు సన్నటి నలక మనకు కనపడుతుంది. భూతద్దం ఎక్కడుందని చెప్పిన అనొచ్చు మీరు. చత్వారం అద్దాల్లో, కళ్ళద్దాల్లో కిందుండే అద్దం భూతద్దమే. పైది మామూలు అద్దం, కిందది భూతద్దం. ఆ ఊళ్ళో ఖచ్చితంగా చత్వారం ఉండేటోళ్ళు 1-2 దొరుకుతారు. మీ కళ్ళలో నలకబడ్డ ఏరియాలోనే కనపడతారు. అట్లాంటి వాళ్ళని పట్టుకుని అద్దాలు తీసుకోండి. ఆ అద్దంతో కంటిని కానీ పరిశీలించి చూస్తే నలక కనపడుతుంది. ఒక న్యూస్ పేపర్ కానీ లేదా దూది కానీ సన్న కొనగా తయారు చేసి నీళ్ళల్లో ముంచి ఈ కొనతో ఈ కనపడ్డటువంటి నలక మీద దీన్ని పెట్టి కానీ లాగితే ఆ నలక దీని వెంట లేచి వస్తుంది. ఈ 100కి 10 సందర్భాలు మిగిలి అన్నాను. ఇందులో 9 సందర్భాలలో కేవలం భూతద్దం సాయంతో మనం ఒక న్యూస్ పేపరు, దూది ముక్కో తీసుకుని కంట్లో నలకను బయటికి లేవదీసే అవకాశం ఉంది. ఒక్కరు మిగిలారు. ఈ ఒక్కరిని కంటి డాక్టర్ దగ్గరికి పంపండి. ఆ విధంగా 199 మందికి 1000 రూపాయలు ఖర్చు కావడాన్ని మనము ప్రథమ చికిత్సలో ఉండే ఫండమెంటల్స్ కొన్ని, ప్రాథమిక అంశాలు కొన్ని నేర్చుకోవడం ద్వారా మనం నివారించిన వాళ్ళం అవుతాం, ప్రజలకు మేలు చేసిన వాళ్ళం అవుతాం.